ఏమిల వీరేశం సిఎల్పి ఆఫీసులో మాట్లాడుతున్నారు, ప్రత్యక్షంగా చూద్దాం. చేసేటువంటి పార్టీ, హింసను ప్రేరేపించేటువంటి పార్టీ, హింసను ప్రోత్సహించే పార్టీ, అధికారుల మీద దాడులు చేసేటువంటి పార్టీగా తెలంగాణ సమాజం చూస్తుంది. తెలంగాణ సమాజం మీ పార్టీని అట్లా ముద్రేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. కేటీఆర్ అరెస్టుల మీద మాట్లాడుతున్నాను. ఇట్లా అరెస్ట్ చేస్తారండి, అట్లా అరెస్ట్ చేస్తారండి. 10 సంవత్సరాల పాటు మీరు చేసింది ఏముంది? నా నియోజకవర్గంలో ఇంద్రపాల నగరం అనేటువంటి ఒక విలేజ్లో చిన్న గొడవ అయితే వితిందా పార్టీలకు సంబంధించి దాదాపు 67 మంది మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టి 2 రోజులు పెళ్లి ఉంది, పెళ్లి కార్డు తీసుకుని ఆ పెళ్లి కొడుకు వేరే ఊర్లలో పోయేసి పెళ్లి కార్డులు పంచుతుంటే ఆయనను కూడా ముద్దాయిగా పెట్టేసి తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి సంస్కృతి మీది, ఆ నీచమైనటువంటి కల్చర్ మీది. ఈరోజు నేరములో ఉన్నారు, ముద్దాయిలుగా ఉన్నారు. సురేషే స్వయంగా కలెక్టర్ని తీసుకొచ్చింది వీడియోలో కనిపిస్తూ ఉంది. సురేషే స్వయంగా కలెక్టర్ని అక్కడ తీసుకుపోయింది వీడియోలో కనిపిస్తూ ఉంది. కలెక్టర్ వెహికల్ మీద, జేసీ వెహికల్ మీద, అక్కడ వచ్చిన అధికారుల వెహికల్ మీద రాళ్ళేస్తుంది కూడా కనిపిస్తుంది. ఇలా కేసులో ఉన్నటువంటి ముద్దాయిలో కూడా మెజార్టీ మందికి దాదాపు 10-12 మందికి భూములు లేవు, భూములకు సంబంధం లేదు. వాళ్ళు పోయి దాడి చేస్తారు. ఆ దాడి జరిగిన తర్వాత ఈరోజు ముద్దాయిగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే మళ్ళీ మొన్న జరిగింది చిన్న ఘటనే, ఇంకా పెద్ద ఘటన చేయాలి, ఇంకా ఎదుర్కోవాలి, ఇంకా దాడులు చేయాలి, దాడులు చేస్తే మనం కేటీఆర్ని తీసుకొస్తా అని చెప్పేసి స్వయంగా చెప్తారు. అంటే మీరు ప్రజల అభిప్రాయాల్ని రికార్డు చేయడానికి ప్రజా అభిప్రాయ సేకరణ పెట్టినాం. ప్రజల అభిప్రాయాలు రికార్డు కాకుండా, ప్రజల అభిప్రాయాలు చెప్పకుండా, ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడకుండా మీ గుండాల్ని పంపించి, మీ రౌడీల్ని పంపించి మీరు రౌడీయిజం, గుండాయిజం చేయటం అనేటువంటిది ఎంతవరకు తగని చెప్పేసి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. మీరు అంటారు అక్కడ తిరగండి, ఇక్కడ తిరగండి అని. మీరు ఏ గ్రామానికి పోతారు? ఏ గ్రామానికి పోయి తిరుగుతారు? ఎందుకు? దుబ్బాకలో ఎన్నికలు జరిగినప్పుడు మల్లన్న సాగర్లో మునిగిపోయిన 12 గ్రామాల్లోకి కేటీఆర్ ప్రచారానికి పోయినవా? లేదు ఏ ఎమ్మెల్యేలైనా అక్కడ ప్రచారానికి పోయిర్రా? మీరు నిజంగా నీతివంతమైనటువంటి పాలన, నీతివంతమైన భూసేకరణ చేస్తే మల్లన్న సాగర్లో ఉన్న 12 గ్రామాలకు మీరు ప్రచారానికి ఎందుకు పోలేదు? దుబ్బాక ఉప ఎన్నికల్లో అంటే మీరు చేసిన దుర్మార్గమే, మీరు చేసినటువంటి నీచమైనటువంటి విధానాలే ఇప్పుడు ఉండాలని మీరు కోరుకుంటున్నారు. అట్లా ఉండట్లేదు, అట్లా జరగట్లేదు. ఒక ప్రజాస్వామ్యబద్ధంగా భూసేకరణ జరుగుతుంది, ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఈ జరగటం ఇష్టం లేకనే ఇది జరగనీయొద్దు, ఇది జరిగితే ప్రభుత్వానికి పేరు వస్తుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రాకుండా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రాకుండా, ఈ ప్రాంతంలో భూముల రేట్లు పెరగకుండా, ఆ ప్రాంతంలో భూములు ఖరీదు పెరగకుండా మీరు కుట్రపూరితమైనటువంటి విధానాన్ని, కుట్రపూరితమైనటువంటి వైఖరిని అవలంబిస్తారు. ఇలా అభివృద్ధి అంటేనే సిద్దిపేట, అభివృద్ధి అంటేనే సిరిసిల్ల, అభివృద్ధి అంటేనే మెదకు, అభివృద్ధి అంటేనే మీకు పోయే దారిలో ఆ ప్రాంతంలో అభివృద్ధి కావాలి తప్ప మిగతా వెనుకబడినటువంటి రంగారెడ్డి, వెనుకబడినటువంటి మహబూబ్నగర్, వెనుకబడినటువంటి నల్లగొండ ఇది అభివృద్ధి కావటం మీకు ఇష్టం లేదు. ఈ ప్రాంత ప్రజలు చల్లగుండటం మీకు ఇష్టం లేదు. కాబట్టే ఈ దుర్మార్గానికి ఒడిగడుతుండ్రు, కాబట్టే ఈ దుర్మార్గాలకు పాల్పడుతుర్రు. ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా ఆపుకోవాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. సురేష్ కాల్ రికార్డు చూసినా, ఇవాళ అరెస్ట్ అయినటువంటి నరేందర్ చెప్పినటువంటి మాటలు చూసినా, ఆయన వీడియో బయటకు వచ్చినటువంటిది చూసినా దీంట్లో కేటీఆర్ హస్తం ఉంది. ఖచ్చితంగా విచారణ చేసి కేటీఆర్ని విచారించి దీంట్లో ఆయన పాత్రను పట్టేసి శిక్షించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ బాలనాయక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. సోదరుడు నగరకాల శాసనసభ్యులు వీరేశం గారు ఇంతకుముందు